మౌనమే తన రోదనై కటిక నేలపై బోర్లా పడుకుని సుదీర్ఘంగా ఆలోచిస్తున్న ఈ వింత మనిషిని ఒక్కసారి పరిశీలించి చూడండి. ఈగలు ముఖాన ముసిరిన గదమకుండా అలానే వాటిని చూస్తూ బ్రతుకు భారమైన స్థితిని గుర్తుకు తెచ్చుకుంటున్నాడేమో బహుశా. ఆదరించేవారే లేక ఇలా రోడ్ల పక్కనే జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ ఇంటి మహానుభావుడో ఈతడు. ఈ స్థితి ఇతన్ని ఈ పరిస్థితికి తీసుకువచ్చిందో ఎవ్వరికీ తెలియదు. ఏ గతి గత్యంతరం లేని వ్యక్తుడై పడి ఉన్న ఇతని జీవితాన్ని మార్చుటకై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం సేవా సిబ్బందిని తన వద్దకే పంపించాడు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామివారు అందించే పునర్జన్మ ప్రసాదానికై అతన్ని వ్యానులోకి ఎక్కించి పుణ్యస్థలానికి నడిపించింది. పుణ్యస్థలంలో అడుగుపెట్టిన ఈ మానసిక వైకల్యుని తీరుని చూడండి. పాపం చూస్తుంటే మనకే ఉసూరుమనిపించేలా కనిపిస్తున్నాడు. అనంతరం ఆశ్రమ సేవా సిబ్బంది పునర్జన్మను కల్పించే దివ్య ప్రసాదానికై ఇతన్ని సిద్ధపరచి పెరిగిన జుట్టును గడ్డాన్ని కత్తిరించి మురికి పట్టిన తన శరీరాన్ని సబ్బుతో శుభ్రపరచి దాతలు అందించిన వస్త్రాలను ధరింపజేశారు. ఆ తరువాత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామివారి చెంతకు నడిపించారు. అర్చకుని శివమంత్రోచ్చరణతో స్వామివారి పునర్జన్మ ఆశీస్సులను శఠగోపంతో తన శిరస్సుకు తాకేలా చేశారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. తన మానసిక స్థితి అతి త్వరగా కోలుకోవాలని, తన జీవనానికి సహాయపడే అన్నదాతలకు సకలైశ్వర్యాలు కలిగించాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామివారిని మనసారా వేడుకుంటుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః.